కొత్త కుక్కర్ అయితే మేమైతే సీల్ తీస్తున్నాం. దేనికోసం అనేది అయితే చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడైతే ఆ కుక్కర్ అయితే దేనికి తీసిన కుక్కర్ అయితే ఇప్పుడైతే కడిగైతే పెట్టిన. ఈ కుక్కర్ అయితే ఇప్పుడు చికెన్ పలావ్ చేద్దామని అయితే తీసినాం. చికెన్ పలావ్ మా ఇద్దరికి అయితే రాదు. ఏదో యూట్యూబ్లో ఏదో వీడియో చూసి అయితే ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఊకే తిన్న చికెన్, ఊకే రొటీన్ చికెన్ ఎందుకని చెప్పి ఇగో మా ఆయన అయితే మ్యారినేషన్ అయితే చేస్తున్నాడు. ½ కేజీ చికెన్ తీసుకున్నాం మేమైతే. దాంట్లో కారము, కొంచెం ఉప్పు, ఇక మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పసుపు, ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి ఈ మొహం వండడం అయితే ఫస్ట్ టైము. అది కూడా వండుతాడో మరి అది కలిపి వెళ్ళిపోతాడో తెలియదు. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం మెంతి పౌడర్ అయితే వేసినాం. మళ్ళీ అయితే బాగా అయితే కలుపుకోవాలి. ఈ చికెన్ పలావ్ అయితే యూట్యూబ్లో ఒక్కొక్క ప్రాసెస్ అయితే చెప్తున్నారు. అన్నీ కలిపి అయితే ఒక ప్రాసెస్ అయితే మేమైతే చేస్తున్నాం. పట్టుకుంటే కదా పట్టుకోమంటే నెక్స్ట్ అయితే కొంచెం పెరుగు, కారం తక్కువ అయిందంట చేస్తున్నాడు. ఈ ఉప్పు కారాలు నాకు కొంచెం కరెక్ట్ క్వాంటిటీ అయితే తెలియదు, అందుకే ఆయన చేస్తున్నాడు. అన్ని మసాలాలు అన్నీ అయితే వేసి అయితే కలిపేసినాం. ఇది ఒక 10 మినిట్స్ అయితే సైడ్కి అయితే పెట్టాలి. దీనికి ఒక చిన్న రెడ్ కలర్ టమాటో అన్నమాట, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 3-4 పచ్చిమిర్చి, అండ్ నార్మల్ మనం బిర్యానీలో వేసుకునే మసాలాలు అనమాట. సాజీరా, బిర్యానీ ఆకు, పువ్వులు, అవన్నీ ఏం పువ్వులు నాకు కూడా తెలియదు. మిరియాలేనా అవి, సారీ లవంగాలు, అవి చెక్క, ఇవన్నీ. ఫస్ట్ అయితే ఈ కుక్కర్ అయితే మస్తు పొడి ఉంది. ఇప్పుడు ఈ పులావ్ కోసం ఇది వేసినాం. ఇది 5 లీటర్స్ కుక్కర్. ఆయిల్ అయితే వేసినాం, స్టవ్ ఆన్ చేసి. నాకైతే అందలేదు, నేనైతే ఈ కుక్కర్లో వండితే మాత్రం నిక్కాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాక ఇందాక చూపించిన మసాలాలు అయితే అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కాదు సిల్క చెప్పినట్టు ఇది ఆఫ్ చేస్తే వీడియో ఆఫ్ చేయడానికి అవసరం లేదని. అయ్యో ఇదేంటి కంటిన్యూ అవుతుంది. అయితే ఇందులో అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అయితే అన్నీ అయితే యాడ్ చేసుకొని ఇవైతే మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఏమనుకోకండి, కొంచెం కుక్కర్ హైట్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం నిక్కి తీయాల్సి వస్తుంది, అందుకే వీడియో అయితే షేక్ అవ్వచ్చు.
అయ్యో మా సాహసాలు చూడండి. ఇక్కడ ఫుడ్ ఆన్ ఫార్మ్ అని ముసలైనది ఒక ఛానల్ పెట్టుకొని ఇది చూసుకుంటూ మేమైతే అదైతే కంటిన్యూ చేస్తున్నాం కుకింగ్. ఇక్కడ ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ ఆడ ఒక్కొక్క స్టెప్ అయితే చేస్తూ ఉన్నాం. కిచెన్ అయితే ఇరుగ్గుంది, ఇలా వీడియో దీనికి వస్తలేదు. ఇగో మా ఆయనని కవర్ చేద్దామని ఎంత ట్రై చేసినా వస్తలేదు. కొంచెం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడే. మళ్ళీ కలుపుకొని కొంచెంసేపు మూత అయితే అట్లా విజిల్ కాకుండా నార్మల్గా ఇట్లా కవర్ చేసి పెట్టాలి. పాపం చెమటలు కూడా వస్తలేదు, ఎంత కవర్ చేద్దామని ట్రై చేసిన. ఇగో మా ఆయన అయితే చికెన్ అయితే వేస్తున్నాడు, అంటే నన్ను పిలుస్తున్నాడు రా తీసుకో అని. ఇవి అవైతే మంచిగా కుక్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయాలి ఇప్పుడు దాంట్లో. ఇట్లయితే బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసినాం. ఇదైతే ఒక 2 విజిల్స్ రావాలన్నమాట. ఇక గ్యాస్ అయితే మరీ సిమ్ కాకుండా మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. అయితే ఇదైతే 2 విజిల్స్ వచ్చినాక అయితే ఓపెన్ చేస్తే కొంచెం వాటర్ అనిపించింది. నేను ఇంకో విజిల్ పెట్టిన, మళ్ళీ పెట్టి ఇంకో విజిల్ వచ్చే టైం వరకు కొంచెం అడుగంటినట్టు అయితే అనిపించింది. ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయింది వేడి చికెన్ పులావ్. లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాం. టేస్ట్ చూసాక చెప్తాను, ఆగండి. ట్రై చేయొద్దా అనేది. మేమైతే ఇప్పుడైతే ఇగో వేసుకొని అయితే తింటున్నాము. ఓకే, కాకపోతే మాకు జరిగిన ఒక మిస్టేక్ ఏంటిదంటే ఇది నార్మల్ బిర్యానీ రైస్ లాగా చేసినాం. వాటర్ కొంచెం ఎక్కువ అన్నట్టు చేసినాం. సో ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి కొంచెం తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ అయింది, కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి దీన్ని బట్టి. అంటే మాకు జరిగినది మీరు కూడా మాకు మిస్టేక్ జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఒకవేళ ట్రై చేస్తే దీన్ని ఫస్టే చూసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. ఒక వాటర్ కొంచెం తక్కువ వేస్తే అయిపోయేది, మిగతాదంతా బాగానే ఉంది. టేస్ట్ ముక్క కూడా చికెన్ పీస్ కూడా చూడండి, చికెన్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది. టైం వచ్చేసి అయితే కరెక్ట్ 6 అవుతుంది. అంతే ఈ వ్లాగ్ అయితే. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.